మీరు చూసేదంతా నిజమే, కానీ అది నిజం కాదు. మీరు ఇన్న మాటలన్నీ నిజమే, కానీ మాట్లాడింది వాళ్ళు కాదు. మీరు చూసే వీడియో మొత్తం నిజమే, కానీ ఆ వీడియోలు ఉన్నది మాత్రం వాళ్ళు కాదు. హే పిషలేసిందా, వాళ్ళే అంటావు వాళ్ళు కాదంటావు. ఇంతకు ఎవరి మాటలు, ఎవరి వీడియోలు, ఎవరు విన్నారు, ఎవరు చూసిండ్రు, ఎందుకు చూస్తుర్రు, అసలు ఏమైతుంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటురా. సీదా వార్త చూడుర్రిగా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మాట్లాడింది మాట్లాడినట్టు, మాట్లాడింది మాట్లాడినట్టు టెక్నాలజీ తయ్యు నాడిస్తుంది. ఇప్పటికే సైబర్ దొంగలు అకౌంట్లు ఊడ్ చేస్తున్నారా నాయన అంటే డీపేక్ అని ఇంకోటి మోపయ్యింది. ఆ మనిషి లెక్కనే ఉంటాడు, అచ్చం అట్లనే మాట్లాడతాడు గాని ఆ మనిషి కాదు. టెక్నాలజీ ఇకమత్తోటి తయారు చేసిన వీడియో ఏదో వీడియోకి ఇంకెవరిదో ముఖం అంటు పెట్టుడు సోషల్ మీడియాలకి ఇడ్చుడు. సినిమాలు, లీడర్లు, సెలబ్రిటీలు ఇట్లా ఎవరిని ఇడుస్తలేరు. ఆఖరికి మొన్న చిరంజీవి సార్ వీడియో ఒకటి బయటకు వస్తే ఎంబటే పోలీసులకు కంప్లైంట్ చేసిండు. బడివగల సంగతి చూడండి రాని. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఒక్కడే కాదు, అప్పట్లో హీరోయిన్లు రష్మిక, కాజోల్, అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సార్ వాళ్ళ బిడ్డ వీడియోలు కూడా తయారు చేశారు. దేర్ దిమాగాల్లో లీడర్ అని అన్ని మాటలు అన్నట్టు పుట్టిస్తే అదొక రచ్చ కాబట్టి గసంచోల పని పట్టేతానికి సోషల్ టీములు పెట్టి ఎంకులాడుతున్నాము అన్నాడు హైదరాబాద్ పెద్ద పోలీస్ సజ్జనర్ సారు. ఈ నడుమ డిజిటల్ అరెస్టుల పేరు మీద కూడా పైకం గుంజబట్టిరు సైబర్ సిపాయిలు. డిజిటల్ అరెస్ట్ అంటే మీ భయం పైన వాళ్ళు బతుకుతున్నారు. సిబిఐ ఆఫీషియల్స్, ఈడీ ఆఫీషియల్స్ మీకు ఏదో ఫేక్ ఎన్బిడబ్ల్యూ చేసి మీ మిస్సెస్ని పట్టుకున్నారు, మీరు డ్రగ్స్ పార్సల్ చేశారని అది కాదు. మోసపోయినాక ఏడ్చే బదులు ముందు జాగ్రత్త పడుడే నయం మరి.